నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి. తెలంగాణ ఏపీ విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100% రాయితీ లేదా ఉచిత విద్య కల్పించాలనే డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైలట్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని ఏఐటీసీ అనుబంధ తెలంగాణ మున్సిపల్ అవుట్ సోర్స్ వర్కింగ్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరికని పట్టణంలోని భాస్కర్ రావు భవన్ లో మంగళవారం ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులతో కలిసి గౌస్ మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్లో గత 26 సంవత్సరాలుగా రిక్షా, ర్యాక్ పిక్కర్ కార్మికులుగా మొదలై 150 రూపాయల జీతం నుండి ఈరోజు మ్యాచింగ్ గ్రాంటు 4000 రూపాయల వరకు తీసుకుంటున్నటువంటి ఇంటింటి చెత్త సేకరణ కార్మికులుగా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో 140 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు. వీరిలో అనారోగ్యాలకు గురై, అవస్థలకు గురై మంచాన పడ్డ వాళ్ళు ఒక 20-25 కుటుంబాలు ఉన్నాయి. అదే సందర్భంగా కొంతమంది అనారోగ్యాలకు గురై చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వీరికి ఏకైక జీవన ఆధారమైన ర్యాక్ పిక్కర్, ఇంటింటి చెత్త సేకరణ చేసుకునే కార్మికులు మన మున్సిపల్ కార్పొరేషన్ను నమ్ముకునే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మ్యాచింగ్ గ్రాంటు 4000 రూపాయలు వస్తే ఇల్లు తిరిగి 50 రూపాయల పారితోషికం ఇంటి యజమాని ఇస్తే తీసుకోవటం, ఆ డబ్బులతోటే కాలం గడుపుతూ కొనసాగుతున్నటువంటి జీవితాలకు వెలుగు వస్తుందేమో, మేము అవుట్ సోర్సింగ్ కార్మికులం అయితేమేమో అనే ఆశ జీవం వ్యక్తం చేస్తూ జీవిస్తున్నటువంటి కార్మికుల పైన పైలట్ ఏజెన్సీల పేరుతోటి కొత్త ఏజెన్సీలను తీసుకొచ్చి ఇది కార్పొరేషన్ ఏరియా, కార్పొరేషన్ కమర్షియల్ కేర్ ఉండాలని చెప్పేసి రామగుండం మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు కోరుకొని మా మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయ్యా, మేమేం కోరుకుంటా ఉన్నామంటే మీ పైలట్ ఏజెన్సీలను మానేయండి, మేము ఉన్నటువంటి వాళ్ళను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలుగా గుర్తించండి, మాకు సంబంధించిన జీత భత్యాల కోసం మీరు ఆలోచించండి, పాలక పక్షమైన కూడా ఆలోచించాలి, మేయర్ గారు ఆలోచించాలి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మా కోసం ఆలోచించి మేము చేస్తున్నటువంటి ఈ సేవల్ని గుర్తించి మమ్మల్ని కూడా కార్మికులుగా అర్థం చేసుకొని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలుగా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము 11వ తారీఖు నాడు మా అభ్యర్థన పత్రాన్ని, మా వినతి పత్రాన్ని కూడా మేము సమర్పించినాము. ఎమ్మెల్యే మన మేయర్ గారికి ఇచ్చినాము, కమిషనర్ గారికి ఇచ్చినాము. అదేవిధంగా మేము పడుతున్నటువంటి అనేక అవస్థలకు సంబంధించిన అంశాన్ని కూడా పలుమార్లు కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంగా మేమేం తెలియజేస్తూ ఉన్నామంటే మా సమస్యలు గనక పరిష్కారము చేయనట్టయితే మేము ఏఐటీసీ తెలంగాణ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నుంచి వెళ్ళి చేసే ఆందోళన పోరాట కార్యక్రమాలకు మున్సిపల్ శాఖనే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ర్యాక్ పిక్కర్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ర్యాక్ పిక్కర్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ ర్యాక్ పిక్కర్ కార్మికుల ఐక్యత. ఏఐటీసీ
ఏఐటీసీ ఏఐటీసీ ఏఐటీసీ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ర్యాక్ పిక్కర్ కార్మికుల ఐక్యత మున్సిపల్ ర్యాక్ పిక్కర్ కార్మికుల ఐక్యత. కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ లో శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ను ప్రారంభించారు. సినీ నటి నాగల్ల అనన్య, ఎంపీ శబరి, కైప పద్మలతారెడ్డి, నాగేశ్వరరావు యాదవ్ వంటి నాయకులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ రోజు మీరు వచ్చిన ఏమన్నా స్పెషల్ ఈరోజు షాప్ ఓపెనింగ్ మీరు వచ్చారు కదా, ప్రతి 1000 రూపీస్ కొనుగోలుకి 7 రూపీస్ కి బ్యాంగిల్స్ ఇస్తున్నాం ఆఫర్. ఇదేనా? అందరికి నమస్తే. ఇవాళ మన షాప్ శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి మన మేడం గారైన అనన్య నాగల్ల గారు, అలాగే రేఖా గౌడ్ గారు, పద్మల చేతుల మీదుగా మరియు ఎంపీ గారి చేతుల మీదుగా మరియు మిగిలిన పద్మావతి గారు మరి నాగేశ్వర యాదవ్ గారు అందరి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హీరోయిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో మహిళలకి ప్రత్యేకంగా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ తో, అలాగే డిఫరెంట్ స్ట్రక్చర్ తో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా మహిళలను చాలా ఆకర్షణంగా ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఉండడం జరిగింది. ఈ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్యంగా మేడం వచ్చిన సందర్భంగా మీరు ఒక ఆఫర్ ని ఏర్పాటు చేశారు. 1000 రూపీస్ అబౌవ్ 1000 రూపీస్ పర్చేస్ వచ్చిన వాళ్ళకి 7 రూపీస్ తో బ్యాంగిల్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే మహిళలందరికీ కూడా చాలా హ్యాపీ అయినటువంటి ఆఫర్ ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందుగా క్లాసిక్ గర్ల్స్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ షాప్ పెట్టడం ఎందుకు ఉద్దేశం అంటే, ప్రతి ఒక్కరు అందరూ రీజనబుల్ ప్రైజెస్ లో తీసుకోవాలి. మెయిన్ గా చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళందరూ మా షాప్ లో తీసుకోవాలని నేను చిన్న పిల్లల కానించి పెద్దవారి వరకు అన్ని ఐటమ్స్ పెట్టేశాను. చాలా రీజనబుల్ పెట్టేశాను. బయట ఎక్కడైనా కంపేర్ చేసినా కూడా బయట రేజెస్ కంటే మన ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి. మైక్రోగోల్డ్ పాలిష్ చాలా హై ఉంటుంది, చూడడానికి కూడా అచ్చం బంగారు మాదిరిగా ఉంటుంది. కానీ ఎవ్వరు ఐటమ్ అనేది రోడ్ పైన కనుక్కోలేరు. అలాంటి మంచి ఐటమ్ అనేది మన షాప్ కి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఎవ్వరు ఇవ్వని ఆఫర్, ఎవ్వరు ఇంతవరకు 1 గ్రామ్ గోల్డ్ ఎవ్వరు ఇవ్వలేదు ఆఫర్ ని. 1000 రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 7 రూపీస్ బ్యాంగిల్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా మంచి క్వాలిటీ బ్యాంగిల్స్ ఇస్తున్నాను. సో దట్ ఈ అవకాశాన్ని ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. మా షాప్ ని అందరు రావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు కర్నూలులో పండుగ వాతావరణంలో మరి ఎల్లమ్మ తల్లి బ్యాంగిల్స్ ఏర్పాటు చేయడం, హైదరాబాద్ దిట్టుగా ఇక్కడ కూడా కర్నూలు ప్రజలకు ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో మరి 1 గ్రామ్ గోల్డ్ షాప్ ను ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మరి ముఖ్య అతిథిగా మరి మంచి హీరోయిన్ గా మనకంతా మరి రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అలరించిన హీరోయిన్ గారు శ్రీమతి అనన్య గారు, శ్రీ నాగెల్ల అనన్య గారు ఇక్కడికి రావడం నిజంగా మన కర్నూలు ప్రజల అదృష్టంగా భావిస్తూ, ఆమెకి ఎల్లవేళ భగవంతుడు కూడా ఇంకా మంచి భవిష్యత్తును ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ 1 గ్రామ్ గోల్డ్ షాప్ ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి కర్నూలు ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాంగిల్స్ ఇస్తాం. 1000 రూపీస్ బిల్ అయిన ప్రతి ఒక్కరికి మీరు వచ్చిన ఎవరికైనా 7 రూపీస్ బ్యాంగిల్స్ ఇవ్వడం మగవాళ్ళకి మీ వైఫ్ ఇచ్చుకోవాలనేసి మీ వైఫ్ గిఫ్ట్ ఇస్తారు. ఎంత మిగులుతున్నారు వాళ్ళు. స్టార్ట్. హలో కర్నూలు, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. సో ఈ రోజు నేను శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసిక్ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని కర్నూలులో ఓపెన్ చేయడానికి వచ్చాను. నాకైతే చాలా అందంగా అనిపించింది. బికాజ్ ఒక నాలాంటి ఒక అమ్మాయి అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో ఇక్కడి వరకు వచ్చి ఇంత మంచిగా ఒక షోరూమ్ ఓపెన్ చేసుకొని ఇది చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
అండ్ వచ్చిన తర్వాత ఈ డిజైన్స్ చాలా యూనిక్ గా అనిపించాయి. అంటే నేమ్స్ నాకు తెలియదు కానీ వేసుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు చాలా చాలా క్లాసీ డిజైన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నారు. అండ్ ఎక్స్ట్రా ఫీచర్ అండ్ నాకు అమేజింగ్ అనిపించిన థింగ్ ఏంటి అంటే ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు ఓపెనింగ్ డే సందర్భంగా అండ్ ఆల్సో వీళ్ళు చెప్తున్నారు నేను వచ్చినందుకు సందర్భంగా అని చెప్పారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో నేను వచ్చినందుకు అండ్ ఆల్సో ఓపెనింగ్ డే సందర్భంగా ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై జస్ట్ కేవలం 7 రూపీస్కే బ్యాంగిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అమేజింగ్ ఆఫర్. కర్నూలులో ఉన్న అమ్మాయిలందరూ ఆడవాళ్ళందరూ వెంటనే శ్రీ ఎల్లమ్మ తల్లి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. మీకు ఇక్కడ అమేజింగ్ డిజైన్స్ విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో దొరుకుతాయి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ టుడే. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని అడిబొడ్డులో ఉన్న పృథ్వీ మాల్లో శ్రీ ఎల్లమ్మ తల్లి క్లాసీ గర్ల్స్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ని మన ప్రముఖ హీరోయిన్, ముఖ్యంగా అచ్చ తెలుగు హీరోయిన్ అయినటువంటి అనన్య నాగల్ల గారి చేతుల మీదుగా మరియు మన ఎంపీ గారు శబరి గారు, నాగేశ్వర యాదవ్ అన్న గారు అండ్ పద్మలత, మేమందరము కలిసి రేఖా గౌడ్ గారు అందరి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇందులో ఈ 1 గ్రామ్కి గోల్డ్కి తేడా తెలియనటువంటి అందమైన జ్యువెలరీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని డిజైన్స్ చూస్తుంటే అసలు కరెక్ట్గా మనం కనుక్కోలేము కూడా, అది గోల్డా, 1 గ్రామ్ గోల్డా, రోల్డ్ గోల్డా అని కూడా కనుక్కోలేము. చాలా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు. ముఖ్యంగా 1 గ్రామ్ గోల్డ్లో కూడా లక్షల్లో విలువ చేసే ఉంటాయి. అలా కాకుండా వాటి విలువని చాలా మనకందరికీ అందుబాటు ధరల్లో వీళ్ళు ఉంచారు. ముఖ్యంగా 16,000 రూపాయల విలువ చేసే వస్తువుని కూడా వీళ్ళు 7,000కి ఇస్తున్నారు. ఇక్కడ ఈరోజు 1000 రూపాయల పర్చేజ్ పైన కేవలం 7 రూపీస్కే బ్యాంగిల్స్ కూడా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని కర్నూలులోని మహిళలందరూ ఉపయోగించుకోవాలి. వీరికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. అలాగే ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన హీరోయిన్ గారు కూడా మన అచ్చ తెలుగు హీరోయిన్, మాకు చాలా గర్వకారణము. ఆమె ఇంకా పైకి ఎదగాలి, బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో గోదావరిఖనిలో ఈ రోజు ఉదయం నుంచి స్కూల్ బస్సులు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఎంపీఐ సంతోష్ రెడ్డి స్కూల్ వాహన డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులను బస్సు దిగిన వెంటనే సురక్షితంగా రోడ్డు దాటించిన తర్వాతే వాహనాన్ని ముందుకు కదపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. నువ్వే ఉన్నావా? ఎన్నో క్లాస్? 8th క్లాస్. రోజు ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రాదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావట్లేదు. ఏం పేరు అన్నావు? మిల్లి.
గోదావరికని రామగుండం ప్రాంతములలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు మా ప్రదీప్ కుమార్ ఏఎంవీ గారితో మా సిబ్బందితో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు చెప్తాను. గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసు నేడు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. నెల రోజులుగా తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సాయికృష్ణ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అరెస్టు చేశారని బార్ అసోసియేషన్ సభ్యులు నిర్ధారించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేయలేదని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు సమర్పించాలని కోర్టును న్యాయవాదులు కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించండి, ప్రాథమిక హక్కులను. ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ పార్టీ సరిగా నిర్వహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మారలేదని, జనసేన సభకు అనుమతి నిరాకరించడమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలు ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. డ్రాగ్ లైన్ స్క్రాప్ చోరీ కేసులో అన్యాయం జరిగిందని కాంట్రాక్టర్ రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు గోదావరికని పట్టణంలోని సెంటినరీ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్ రవికుమార్ మాట్లాడారు. రవికుమార్ శ్రీజ ఇన్ఫ్రా సెక్యూరిటీ కాంట్రాక్టర్ని. RG3లో మార్చి 2వ తారీఖు 2023 రోజున నాకు సెక్యూరిటీ కాంట్రాక్ట్ రావడం జరిగింది. అది 3 సంవత్సరంల కాంట్రాక్టు. 3 సంవత్సరాలుగా మార్చి 1వ తారీఖు 2026కు నా సెక్యూరిటీ కాంట్రాక్ట్ పూర్తి అయినది. దానిని సింగరేణి యాజమాన్యం 3 నెలల ఎక్స్టెన్షన్ అని ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు రోజున కొత్త సెక్యూరిటీ వాళ్ళు డిప్లాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి మీ సెక్యూరిటీ కాంట్రాక్ట్ అనేది ఏప్రిల్ 15వ తారీఖు 2026 రోజున అర్ధరాత్రి ముగుస్తున్నది. 16 ఏప్రిల్ నుండి కొత్త కాంట్రాక్ట్ VP వర్గీస్ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారని నాకు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏప్రిల్ 21వ తారీఖు OCP1 డ్రాగ్ లైన్ థెఫ్టింగ్ జరిగిందని ఒక FIR 28వ తారీఖు ఏప్రిల్ 2026 2 టౌన్లో రిజిస్టర్ అయింది. దీని తర్వాత మే 25వ తారీఖు రోజున సింగరేణి యాజమాన్యం నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. మీ అండర్లోనే 21వ తారీఖు ఏప్రిల్ థెఫ్ట్ జరిగింది. దానికి సంబంధించి మీ కాంట్రాక్ట్ నుంచి 16 లక్షల రూపాయలు రికవరీ చేస్తున్నాము అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మ్యాక్స్ సెక్యూరిటీ అనే ఏజెన్సీ వాళ్ళకు కూడా 16 లక్షలు రికవరీ చేస్తున్నారని ఇవ్వడం జరిగిన వెంటనే మేము వచ్చి ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వస్తే ఆయన అందుబాటులో లేరు. ఆ తర్వాత GM గారిని అదే రోజు కలవడం జరిగింది. కలిస్తే తను చెప్పిన విషయం ఏంటంటే, సార్ నాది ఏప్రిల్ 15వ తారీఖు టెండర్ ముగిస్తే ఏప్రిల్ 21 జరిగిన టెండర్కు నేనెలా బాధ్యుని అంటే, మీ టెండర్లోనే జరిగింది అని అంటాడు. ఎలా జరిగింది రిటర్న్గా నాకు చూపించాను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంటే GM గారు ఏం అర్థం చేసుకున్నారో తెలియదు కానీ నేను మాట్లాడి చెప్తా అని మీరు లెటర్ ఇవ్వండి అన్నారు. తర్వాతి రోజు మళ్ళీ నేను కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత కూడా నాకు రావాల్సిన ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు సెక్యూరిటీ గార్డ్స్కి ఏవైతే రావాల్సిన పేమెంట్ 8 లక్షల రూపాయలు కూడా అకౌంట్స్లోనే హోల్డ్ చేసి పెట్టారు. దాంతోపాటు సెక్యూరిటీ డిపాజిట్ 21 లక్షలు, మొత్తం 30 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర హోల్డ్ అయ్యి ఉన్నాయి. నేను కనీసం పేమెంట్స్ ఇవ్వండి, వాళ్ళ జీతాలు ఇవ్వాలి అని అంటే కూడా ఇప్పటి వరకు నాకు జీతాలు రిలీజ్ చేయలేదు.
ముఖ్యమైన విషయం ఏంటంటే 1 లక్షల రూపాయలు నాకు రాసిరు, ఎఫ్ఐఆర్లో 1 లక్ష రూపాయలుగా నమోదు చేశారు. నేను కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తున్నాను. దాంతోపాటు నా సెక్యూరిటీ టెండర్ ముగిసిన లెటర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా నాకు సంబంధం లేని విషయం, మీకు తెలిసిన విషయం. అయినా కానీ ఏఎస్ఓ వాళ్ళు కక్షపూరిత చర్యగా నా మీద ఈ 16 లక్షల రికవరీ అనేది మోపడం జరిగింది. ఎందుకంటే మనం సింగరేణి యాజమాన్యంతో ఎవరికి నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. అయినా కానీ ఏఎస్ఓ గారు మరి ఇలాంటి కక్షపూరిత చర్యలు ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా ఏఎస్ఓ గారి ఆ సింగరేణి అధికారుల నిర్లక్ష్యమే. దీనిని అమాయకమైన కాంట్రాక్ట్ల మోపి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే, నాకు న్యాయం జరగాలి. దీంతోపాటు నేను కంపల్సరీ సిఎండ్ఎండి మరియు విజిలెన్స్ వాళ్ళు పూర్తి విచారణ చేయాల్సిందిగా కోరుతున్నాను. అధికారులను కూడా విచారించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే థెఫ్ట్ జరిగిన రోజు ఏప్రిల్ 21 అయితే నా టెండర్ ముగిసింది ఏప్రిల్ 15. అయినా జీఎం గారికి మరి ఎందుకు అర్థం కావడం లేదు, నాకు అర్థం కావడం లేదు. క్లియర్గా నాకు ఇచ్చిన లెటర్లోనే ఉంటుంది, ప్రతిదీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిన లెటర్లు. సంబంధం లేని విషయాన్ని శ్రీజ ఇన్ఫ్రా కాంట్రాక్టు మేము మోపి 16 లక్షల రికవరీ అనేది అన్యాయమని మీ ముందు తెలియజేస్తూ నాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు పత్రికాముఖంగా వేడుకుంటున్నాను. నెల రోజుల నుండి చెప్పులు అరిగేలా జీఎం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. అయినా కానీ ఇంతవరకు దాని మీద స్పందన కరువైంది. అందుకే ఈరోజు మీడియా ముఖంగా తెలపడం జరుగుతున్నది. హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అశోక్ నగర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన పోలీసులు నిరసనకారులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. నిరసన తెలుపుతున్న యువతను ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన దృశ్యాలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఘటనతో ఈ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రాత్రి వేళల్లో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ ఘటనపై ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. బెదిరింపుల కారణంగా విధులు నిర్వహించడం కష్టంగా మారుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చాంశనీయంగా మారింది.
బరాబర్ చెప్తాను బీటింగ్ టెస్ట్ చేద్దామంటే బరాబర్ రికార్డెడ్ అది బీటింగ్ టెస్ట్ చేద్దామంటే బరాబర్ రికార్డ్ నాకు ఉంది ఏమని చెప్తున్నావు చేస్తున్నావు చేపిస్తున్నావు నీకు సంగతి ఏందో నీకు చాలా ఉండాల్సింది కానీ ఎవరు బయట ఏం మాట్లాడుతున్నాను ఎట్లా మాట్లాడుతున్నాను తాగి అది చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇష్టపడిన పర్మిషన్ ఇస్తున్నావు బీటింగ్ టెస్ట్ చేద్దాం నువ్వు ఇష్టపడిన పర్మిషన్ ఇస్తున్నావు నువ్వు ఎవరు అసలు ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వెవరే నా పోలీస్ స్టేషన్ ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళు బాగుంటుంది సరే సరే మంచిది నువ్వు చెప్పి పోను నేను చెప్పిస్తా పోను సరే మంచిది నువ్వు అట్లా వస్తాను నేను అట్లనే వస్తాను తాత కాదు మీ అమ్మమ్మ తాత నీది ఒళ్ళే బగులుతుంది నీదే బగులుతుంది చెప్తున్నా మరి చెప్తున్నా ఆయన కాదు మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.